సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిఘా తీవ్రం చేశారు. రాఘవేంద్ర కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక భవనం మొదటి అంతస్తు క్రమబద్ధీకరణ దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ ఫ్లాట్ నెంబర్ 540లో నివసించే ఏ రాజేశ్వరి, ఏ రామరాజులో గతంలో గ్రామ పంచాయతీ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకున్నారు. అయితే వారు పైన ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా మొదటి అంతస్తు నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై గతంలో మున్సిపల్ అధికారులు షోకాట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సదరు యజమానులు జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 455A ప్రకారం తమ అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించాలంటూ ఈ నెల 8వ తేదీన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ కార్యాలయ అధికారులు నిబంధనల ప్రకారం ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్లాన్ ఉల్లంఘించి చేపట్టినటువంటి అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధీకరించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమ భవనాలు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.